అందరికీ హాయ్ అండి. దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనము బోర్డులో ఉన్నటువంటి ఫంక్షన్ బటన్, ఓకే, ఈ ఫంక్షన్ బటన్ ఏంటి, ఈ కేటగిరీ, ఇది మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఈరోజు క్లాస్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఫంక్షన్ బటన్ ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్ బటన్ ఆన్ చేస్తే మనకి డిస్ప్లేలో ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి. స్టైల్ వాల్యూమ్ అని ఉంది, కొంచెం క్లారిటీ లేదు. స్టైల్ వాల్యూమ్, ఓకే, STYLEVOL అని ఉంది, అంటే స్టైల్ వాల్యూమ్ అని అర్థం. స్టైల్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే, మనము స్టైల్ బటన్లో ఉండి, ఓకే, స్టార్ట్ బటన్ తీసుకుంటే ఒక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, సో అదే స్టైల్ వాల్యూమ్ అంటే. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, ఎప్పుడు మనకి డిఫాల్ట్లో భజన్ 1లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది వినిపిస్తుంది కదా మీకు సౌండ్ అనేది. ఓకే, సో ఇది స్టైల్ వాల్యూమ్ అవుతుంది. ఈ స్టైల్ వాల్యూమ్ మనకి ఇప్పుడు ఎంతలో ఉంది అంటే, ఫంక్షన్ బటన్లో 48 నెంబర్లో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్టైల్ వాల్యూమ్ అంటే, కొంచెం సౌండ్ తగ్గించి, స్టైల్ వాల్యూమ్ అంటే మనం ఏదైతే స్టైల్ బటన్లో ఉండి స్టార్ట్ బటన్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూసారా, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదే మనకి స్టైల్ వాల్యూమ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్టైల్ అని కనబడుతుంది కదా, ఆల్రెడీ స్టైల్ అని ఉంది కదా, కాబట్టి దాని వాల్యూమ్ అని అర్థం. అంటే స్టైల్ వాల్యూమ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ అనమాట. ఇది మనకు 48లో ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేయాలి. ఇంకా ఫంక్షన్ బటన్ తీసుకుంటే ఫస్ట్ ఇది వచ్చింది మనకి, తర్వాత నెక్స్ట్ చేంజ్ చేయాలి అంటే ఒకసారి చూడండి, కేటగిరీ అని ఉంది కదా, ఫంక్షన్ బటన్ తీసుకోగానే కేటగిరీ ప్రెస్ చేయాలి. కేటగిరీలో మనకి ఇదిగోండి సాంగ్ వాల్యూమ్ ఇలా వచ్చింది. దీన్ని మనము మళ్ళీ ఇదే నాబ్ తీసుకుంటూ రైట్ సైడ్ తిప్పుతూ ఉంటే మనకి 1 by 1 చూడండి తబలా వాల్యూమ్. ఇది మనకి వాల్యూమ్ ఏది కావాలో డామినేటింగ్గా ఒకవేళ అనిపిస్తే, మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని డామినేటెడ్గా ఉంటే దాన్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం అలాగే చేసుకోవచ్చు. ఇది తబలా వాల్యూమ్. ఓకే, ఇది వచ్చేసి ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఇది థర్డ్ ఆక్టేవ్. ఓకే, మనం ఇది 3వ సెట్ చేస్తున్నాం. ఇది థర్డ్ ఆక్టేవ్ అంటే మధ్యస్థాయి స్వరాల్లో మనం చేస్తాం. సరిగమ, పద్దెనిమిది అవన్నీ చేసేదంటే ఇది మధ్యస్థాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం వచ్చి మనం ఏ కీ అయితే ప్రెస్ చేస్తున్నామో ఈ సెట్ వచ్చి మొత్తం వాల్యూమ్ అంటే మొత్తం సౌండ్ అంతా కూడా ట్రాన్స్పోజ్ ఇంకొక సెట్కి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, అక్కడ 0లో ఉంది కదా, 0 నుంచి మనము నెక్స్ట్ దానికి తీసుకుంటే 1లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న సౌండ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడున్న సౌండ్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ట్రాన్స్పోజ్ ఒక్క సెట్లో ఉన్నటువంటి మొత్తం వాల్యూమ్ అంతా నెక్స్ట్ ఆక్టేవ్కి చేంజ్ అయిపోతుంది. ఓకే, దీన్నే మళ్ళీ ఇంకోటి తీసుకుంటే 2 వస్తుంది, ట్రాన్స్పోజ్ 2 అంటే పూర్తిగా అనమాట. ఇంకా ఇక్కడే మనకి హై లెవెల్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ హై పిచ్లో ఇక్కడ మన 5th ఆక్టేవ్లో వస్తూ చూసారా, సౌండ్ వాల్యూమ్ అనేది మనం ప్లే చేసేటప్పుడు మాత్రమే. ఓకే, మనం ఏ కీ అయితే ప్లే చేస్తామో ఆ వచ్చే సౌండ్ ఉంటుంది చూసారా, అది ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఇక్కడే వచ్చేస్తుంది, మిడిల్ ఆక్టేవ్లోనే వచ్చేస్తుంది. అంటే ట్రాన్స్పోజ్ మనము పెంచాము, 0 నుంచి 1కి పెంచితే దీని నుంచి దీనికి వస్తుంది. ఓకే, సారీ, 4th సెట్ నుంచి దీనికి వస్తుంది, ఇది 5th సెట్ అవుతుంది, ఇది ఇంకా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక ట్రాన్స్పోజ్ ఒక ఆక్టేవ్ వాయిస్ అనేది పెరుగుతుందన్నమాట. ట్రాన్స్పోజ్ 2 అంటే ఇంకా పెరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఉండాల్సిన వాల్యూమ్ అంతా మీరు 5th సెట్లో అంటే 5th ఆక్టేవ్లో ఏదైతే ఉందో అదంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఈ చివరి ప్లే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ప్లే చేసుకుంటే ఒకవేళ హై పిచ్లో ఏమైనా స్వరాస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లే చేసుకుంటే మనకు కన్వీనియంట్గా సరిపోతుంది. అంటే ట్రాన్స్పోజ్ చేసుకోవడం అనమాట, ఒక ఆక్టేవ్ నుంచి ఇంకొక ఆక్టేవ్కి స్వరాల్ని చేంజ్ చేసుకోవడము. స్వరాలు అంటే స్వరం యొక్క పిచ్ చేంజ్ చేసుకోవడం అనమాట. ఓకే, శృతి అంటాం కదా అది. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి చూద్దాం. కేటగిరీలో ట్యూనింగ్, PB రేంజ్, ఓకే, స్ప్లిట్ పాయింట్,
మీడియం, ఎం వాల్యూమ్. చూడండి మనకి ఇక్కడ ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటో ఇప్పుడు అది మాత్రమే మెన్షన్ చేస్తున్నాను నేను. మిగతా మనకి అవసరం లేని ఇప్పుడు ఏమీ తీసుకోవట్లేదు. ఏవి ఎక్కువ మనకు అవసరం మీకు తెలియాల్సింది ఇంపార్టెంట్ ఏవో అనేది చెప్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఎం వాల్యూమ్ అని ఉంది చూడండి క్లియర్గా. ఎం వాల్యూమ్ 100లో ఉంది. ఓకే, ఎం వాల్యూమ్ అంటే ఏంటి అంటే మనం వాయిస్ చేస్తాం చూసారా, మనం ఇప్పుడు ఒకటి ప్రెస్ చేస్తే ఇది స్ట్రింగ్స్ కానీ గిటార్ కానీ మనం ఇంతకుముందు అనుకున్నాం వాయిస్లో మనం ఏం సెట్ చేసుకుంటే అది వస్తుంది అనేసి అనుకున్నాం. స్ట్రింగ్స్ కానీ పియానో కానీ. ఓకే, మనం ఏదైతే కీస్ ప్రెస్ చేస్తుంటే ఏదైతే సౌండ్ వస్తుందో వాటి వాల్యూమ్ అనమాట ఎం వాల్యూమ్ అంటే. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైనా సాంగ్ చేసేటప్పుడు నేను చూడండి స్టైల్లోనే ఉంది కదా. ఓకే, ఒకటి ఆన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇదే మ్యూజిక్ కొంచెం మార్చుదాము. ఓకే, ఇది వెస్ట్రన్ బీట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది కదా మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇందాక మనం ఎంతలో ఉంది చూసాం, మీకు గుర్తుందా? స్టైల్ వాల్యూమ్లో ఇది చూడండి. ఇది ఇప్పుడు నేను స్టైల్ ఆన్ చేశాను, స్టార్ట్ బటన్ తీసుకున్నాను. స్టైల్ వాల్యూమ్ 48లో ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం పెంచడం అనేది కావాలి. నాకు సౌండ్ తక్కువ వచ్చినట్టు, బ్యాక్గ్రౌండ్ తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పెంచాలంటే ఏం చేస్తాము, ఇదే నాబ్ని స్టైల్ వాల్యూమ్లో ఉంది కాబట్టి ఆ నెంబరే పెరుగుతుంది అనమాట ఇది. సో పెంచుకుంటాను. చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ కూడా పెరుగుతుంది. తగ్గిస్తున్నాను. ఓకే, ఇది తగ్గించుంది. మరి ఎం వాల్యూము మనము ఒకవేళ ఎక్కువ రావాలి మనకి అంటే ఇది తగ్గించుకొని ఎం వాల్యూమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇది చూడండి, స్టైల్ వాల్యూమ్ నుంచి ఎం వాల్యూమ్లోకి రావాలంటే మళ్ళీ కేటగిరీ తీసుకుంటాం. ఇట్లా దీన్నే కేటగిరీలో పైన ప్లస్ కింద మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకుంటూ ఉంటే మనకి నెక్స్ట్ ఇయర్ని ఇందాక వచ్చినాయి చూసారా, ట్రాన్స్పోజ్, స్ప్లిట్, ఓకే, స్ప్లిట్ పాయింట్, టచ్ స్క్రీన్, తర్వాత ఎం వాల్యూమ్. ఇది మనకి కావాల్సింది. ఎం వాల్యూమ్ ఎంత ఉంది మనకి 24లో ఉంది. ఓకే, దీన్ని పెంచుదాం. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఎం వాల్యూమ్ అంటే మనం ప్లే చేస్తే తప్ప సౌండ్ అనేది రాదు కదా, కాబట్టి ఇది ప్లే చేస్తున్నాం. చూసారా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చే వాల్యూమ్కి అంటే స్టైల్ వాల్యూమ్కి ఇది ఎం వాల్యూమ్. ఓకే, ఎం వాల్యూమ్ ఏమనుకున్నాం మనం? ఎం వాల్యూమ్ అంటే ఏదైతే మనం ఇక్కడ కీస్ని ప్లే చేస్తుంటే వాయిస్ వస్తుందో అది మనకి ఎం వాల్యూము. ఒక్కొక్కసారి మనం పాటలు కానీ ఏదైనా చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, మనం ప్లే చేసేది చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే స్టైల్ వాల్యూమ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది దాన్ని. అప్పుడు మీరు ఎంత ప్లే చేసినా కానీ వినేవాళ్ళకి, మీరు ఒకవేళ వీడియో చేస్తుంటే కనుక వీడియోలో ఎలా వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది తప్ప ఇక్కడ మీరు ప్లే చేసేది చాలా తక్కువగా వినిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే స్టైల్ వాల్యూమ్ అన్నదాన్ని లెస్ చేసుకోవాలి, నెంబర్ తగ్గించుకొని ఎం వాల్యూమ్ ఎక్కడైతే వచ్చిందో ఎం వాల్యూమ్ని మనం ప్లే చేసేది ఎక్కువ రావాలి కాబట్టి అది మనము పెట్టుకోవచ్చు. అది కొంచెం హైలోకి చేసుకుంటే అప్పుడు ఎం వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో తక్కువ ఉంటుంది, మనం ప్లే చేసేది ఎక్కువ ఉంటుంది, వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫంక్షన్ బటన్ తీసుకుంటాము. ఓకే, ఇందులో ఎం వాల్యూమ్ వచ్చింది. ఫస్ట్ స్టైల్ వాల్యూమ్ అలా వస్తూ ఉంటుంది. స్టైల్ వాల్యూమ్ అది వచ్చినప్పుడు మనం దాన్ని ఇక్కడ కేటగిరీలో ప్లస్ చేసుకుంటూ ఉంటే ఎం వాల్యూమ్ అని, ట్రాన్స్పోజ్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎం వాల్యూమ్ అని వచ్చేదాకా దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు బోర్డు మీద ఎం వాల్యూమ్ అనేసి కనిపిస్తుంది మనకి. ఇది మనకి 122 ఉంది. అంటే నేను ప్లే చేసేది సౌండ్
సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది కావాలంటే తగ్గించుకోవాలన్నా మళ్ళీ ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పూర్తిగా పెంచుకోవచ్చు. చూడండి 127 వరకే ఉంది, ఇంకెంత పెంచినా రావట్లేదు. అంటే అదే లాస్ట్ అనమాట, 127 లాస్ట్. మనకి ఇది ఎక్కువ వినిపించాలి అన్నప్పుడు ఇది పెంచుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం తగ్గించాలి అన్నప్పుడు మళ్ళీ కేటగిరీలోకే మైనస్ నొక్కుతున్నాను చూడండి, అక్కడ ముందుకు వస్తుంది. ఫస్ట్ మనకి స్టైల్ వాల్యూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడ వచ్చేసింది చూడండి, ఇదే తీసుకున్నాను మైనస్. అదే ఎం వాల్యూమ్ రావాలంటే కేటగిరీలోకి ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. కొన్ని బోర్డ్స్లో ప్లస్ మైనస్ కాకుండా కేటగిరీ అని ఉండి లెఫ్ట్ యారో మార్క్ రైట్ యారో మార్క్ అని ఉంటుంది. రైట్ తీసుకుంటే మీరు ప్లస్ అన్నట్టు నెంబరు హై వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ తీసుకున్నారంటే కొంచెం అది డౌన్ అవుతూ ఉంటుంది. అందులో మనకి నేమ్ కావాల్సింది కాబట్టి మీరు నేమ్ ఎక్కడొచ్చిందో చూసుకొని దాన్ని తగ్గించడమో పెంచడమో లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకుంటే అప్పుడు ఇలా స్టైల్ వాల్యూమ్ అని ఇంకా వరుసగా ట్రాన్స్పోజ్ ఇందాక చూసారు కదా అలా వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ప్రెస్ చేస్తున్నాను, ఇది స్టైల్ వాల్యూమ్ ఫస్ట్ ఇది వచ్చింది నాకు. ఓకే, తర్వాత సాంగ్ వాల్యూమ్, తర్వాత తబలా వాల్యూమ్ క్లియర్గా రావట్లేదు కొంచెం, ట్రాన్స్పోజ్, తర్వాత ట్యూనింగ్, తర్వాత పీబీ రేంజ్. ఇవన్నీ మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. స్ప్లిట్ పాయింట్, ఎం వాల్యూమ్ వచ్చే వరకు మనం చూసుకొని ఎక్కువ మనం యూజ్ చేసేది స్టైల్ వాల్యూమ్ అండ్ ఎం వాల్యూమ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే అది మనకి రెండు ఒక్కొక్కసారి డామినేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అది కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది స్టైల్ వాల్యూమ్ తక్కువలో ఉండి మనం ప్లే చేసేది అంటే ఎం వాల్యూమ్ అనేది ఎక్కువలో ఉంటే మనకి క్లియర్గా వినిపిస్తుంది. లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టైల్ వాల్యూమ్ అనేది మనం ప్లే చేసేదాన్ని బాగా డామినేట్ చేస్తే ఆ సౌండే మనకి ఎక్కువ వినిపిస్తుంది తప్ప మనం ప్లే చేసేది సాంగ్ కానీ స్వరాస్ కానీ ఎక్కువ వినిపించం. కాబట్టి మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే స్టైల్ వాల్యూమ్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలి, 50 లోపల పెట్టుకోవాలి. ఎం వాల్యూమ్ అనేది ఫుల్గా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాసు. ఎక్కువసేపు మనము టైము అనేది ఎక్కువ టైం తీసుకోవట్లేదు వీడియోకి. సో ఇంతవరకు చాలు. మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండి. మనం నియర్లీ 1000 దాకా వస్తున్నాము కాబట్టి చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.